అందరికీ నమస్కారం అండి. మరి శాతవాహనుల రాజకీయ చరిత్ర అనేటువంటి టాపిక్ని మనము డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో కుంతల శాతకర్ణి వరకు కూడా మనము మన చర్చను ముగించాము. ఈ క్లాస్లో శాతవాహనుల యొక్క 15వ రాజు అయినటువంటి పులోమావి లేదా మొదటి పులోమావి, ఈ మొదటి పులోమావి గురించి మనము ఈ క్లాస్లో చర్చను ప్రారంభిద్దాము. ఈ మొదటి పులోమావి మత్స్యపురాణం ప్రకారము 15వ రాజు. మత్స్యపురాణం ప్రకారము 15వ రాజు మనకి మత్స్యపురాణం చెప్తుందండి. మనం చెప్పుకున్నాము పురాణాలు వంశావళి గురించి మనకి సమాచారం ఇస్తాయని చెప్పుకున్నాము. అందులో మత్స్యపురాణం ఏం చెప్తుందంటే ఈ మొదటి పులోమావి 15వ రాజు అని చెప్తే, వాయు పురాణము మనకి 5వ రాజు అని చెప్తున్నాయి. అంటే పురాణాల్లో కూడా సమాచారము ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా ఉందండి. ఎప్పుడూ కూడా పురాణాలు ఏం చెప్తాయి అని అంటే వంశావళి గురించి మనకి సమాచారం ఇస్తాయి. అయితే ఈ మనం గతం క్లాస్లో కూడా చదువుకున్నాము, ఈ పురాణాలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాయి అనేటువంటి వాటి మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ వాయు పురాణం ఏమో ఈ మొదటి పులోమావి 5వ రాజు అని చెప్తుంటే, మత్స్య పురాణం వచ్చినప్పటికీ 15వ రాజు అని చెప్తున్నాయి. అయితే ఈ పులోమావి గురించి పురాణాల ప్రకారము ఒక ఆంధ్ర రాజు పాటలీపుత్రంపై దండెత్తి అక్కడ కణ్వరాజు అయినటువంటి సుశర్మను చంపి ఆ కణ్వ వంశాన్ని అంతం చేశాడు అని చెప్పి మనకి పురాణాల ద్వారా ఒక సమాచారం తెలుస్తుంది. మనం గనక ఒక్కసారి ఇండియన్ హిస్టరీ కనుక చూస్తే, మౌర్యానంతర యుగంలో స్వదేశీ రాజ్యాలు విదేశీ రాజ్యాలు పరిపాలించాయని చెప్పుకున్నాము. అందులో భాగంగా స్వదేశీ రాజ్యాల్లో శుంగవంశం తర్వాత కణ్వవంశం అని వచ్చింది. కణ్వవంశం యొక్క చివరి రాజు అయినటువంటి సుశర్మని ఒక ఆంధ్రరాజు చంపేశాడు. ఆంధ్రరాజు సంహరించి కణ్వవంశాన్ని నిర్మూలించాడు అనేటువంటి విషయాన్ని మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాము. ఆ ప్రస్తావన మనకి ఇక్కడ వచ్చిందనమాట. అంటే ఒక ఆంధ్రరాజు కణ్వ చివరి రాజు అయినటువంటి సుశర్మను చంపి ఆ వంశాన్ని నిర్మూలించాడు. దీనికి రిఫరెన్స్గా మనకి పాటలీపుత్రం సమీపంలో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాట్నా అండి, ఈ పాటలీపుత్రంలో కుమ్రాహార దీని గురించి ఇంతకుముందు సివిల్ సర్వీస్లో కూడా బిట్టాడటం జరిగింది. ఈ కుమ్రాహార దగ్గర శాతవాహనులకు సంబంధించినటువంటి నాణ్యాలు బయటపడ్డాయి. అంటే ఆంధ్రరాజు సుశర్మను చంపాడు అని చెప్పడానికి మనకున్నటువంటి రిఫరెన్స్ ఏంటంటే, పాటలీపుత్రం సమీపంలో ఉన్నటువంటి కుమ్రాహార అనేటువంటి ప్రాంతంలో శాతవాహనులకు సంబంధించినటువంటి నాణ్యాలు బయటపడ్డాయి. అయితే పురాణాలు చెప్తున్నటువంటి ఆ ఆంధ్రరాజు ఎవరు? అని అంటే మత్స్యపురాణం ఏమో మొదటి పులోమావి అని చెప్తుంది, పులోమావి 1 అని చెప్తుంది. మత్స్యపురాణం ఏమో వాయుపురాణం ఏమో సిముకుడు అని చెప్తుందండి. అంటే ఇక్కడ వాయుపురాణం ప్రకారము సుశర్మను చంపినటువంటి ఆంధ్రరాజు సిముకుడైతే, మత్స్యపురాణం ప్రకారము ఆ సుశర్మను చంపినటువంటి రాజు మొదటి పులోమావి అని చెప్తుంది. అంటే ఏంటంటే సుశర్మను ఒక ఆంధ్రరాజు చంపాడు అనేటువంటి విషయం అయితే క్లారిటీ అండి. ఎవరు చంపారు అనేటువంటి విషయం మీద మనకి మత్స్యపురాణం ఏమో మొదటి పులోమావి అని చెప్తుంది, వాయుపురాణం వచ్చేటప్పటికి సిముకుడు అని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కణ్వ వంశాన్ని నిర్మూలించి ఆంధ్రలు మగధను జయించారు. ఈ మగధను జయించారు అనేటువంటి విషయము, మగధను జయించి 10 సంవత్సరాల పాటు పాలించారు అని 10 సంవత్సరాల పాటు పాలించారు అని గార్గి సంహితలోని యుగ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. గార్గి సంహితలోని యుగ పురాణం మనకేం చెప్తుందంటే, ఆంధ్రులు 10 సంవత్సరాల పాటు మగధను పాలించారు అని మనకి చెప్తుంది. నెక్స్ట్ తర్వాత పులోమావి తర్వాత గౌరవ కృష్ణుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఈ గౌరవ కృష్ణుడికి సంబంధించి మనకున్నటువంటి ఒకే ఒక రిఫరెన్స్ ఏంటంటే, ఇతను 25 సంవత్సరాల పాటు పాలించాడు అంతే. 16వ రాజు
25 సంవత్సరాల పాటు పాలించాడు. ఎక్కడా కూడా ఇతని గురించి మనకి ఎక్కడా కూడా ఎటువంటి బిట్టు కూడా ఇప్పుడు రాలేదండి. కాబట్టి ఇతను అంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి కాదు. ఇక ఇతని తర్వాత మనకి అత్యంత ముఖ్యమైనటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అని అంటే హాలుడు. 17వ రాజు హాలుడు. హాలుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. మనకి శాతవాహనులో ఖచ్చితంగా హాలుడు గురించి మనకి ఖచ్చితంగా బిట్టుపడడానికి అవకాశం ఉంది. హాలుడు గురించి ఈ హాలుడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడండి. మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ హాలుడు కేవలము 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఇతనికి అనేక రకాలైనటువంటి బిరుదులు ఉన్నాయి. అందులో కవివత్సలుడు అనేటువంటి బిరుదు ఉంది. దాంతోపాటు కవిరాజ అనేటువంటి బిరుదు కూడా ఉందండి. కవిరాజ అనేటువంటి బిరుదు కూడా ఉంది. భారతదేశ చరిత్రలో కవిరాజ అనేటువంటి బిరుదులు చాలా మందికి ఉన్నాయి. అందులో హాలుడు ఒకడు. మనకి ప్రశ్నలు ఎట్లా అడగొచ్చు అంటే క్రింది వానిలో కవిరాజ అనేటువంటి బిరుదు ఎవరికి లేదు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కవిరాజ అనేటువంటి బిరుదు భారతదేశ చరిత్రలో చాలా మందికి ఉంది. ఈ హాలుడు స్వయంగా కవి. అంటే ఇతనే స్వయంగా కవి. ఇతను ఒక ముఖ్యమైనటువంటి ప్రాకృత గ్రంథాన్ని రచించాడండి. దాని పేరే గాథా సప్తసతి. ఖచ్చితంగా శాతవాహనుల గురించి అడిగినప్పుడు ఈ గాథా సప్తసతి గురించి ఖచ్చితంగా మనకు ప్రశ్న పడటానికి అవకాశం ఉంది. ఈ గాథా సప్తసతి మనకి హాలుడు రచించాడు. ఇది ప్రాకృత భాషలో ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మహారాష్ట్రీ ప్రాకృత భాషలో ఉంది. మహారాష్ట్రీ ప్రాకృత భాషలో ఉన్నది. ఏంటి అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనము. మహారాష్ట్రీ అనేది మాండలికము, అర్ధమాగధి అన్నది మాండలికము, ప్రాకృతం అనేది భాష అనేటువంటి విషయాన్ని పైశాచి ప్రాకృతం గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ పైశాచి ప్రాకృత భాషలో ఉన్నది. పైశాచి అన్నది ప్రాకృతము, పైశాచి అన్నది మాండలికము, ప్రాకృతము అన్నది భాష. గాథా సప్తసతి మహారాష్ట్రీ ప్రాకృతంలో ఉంది. ఈ మహారాష్ట్రీ అనేది మనకి మాండలికము, ప్రాకృతము అనేది భాష. ఈ గాథా సప్తసతిలో 700 శృంగార కవితలు ఉన్నాయండి. 700 శృంగార కవితలు దీంట్లో రచించబడ్డాయి. దాంతోపాటు గతంలో నాకు బాగా గుర్తుందండి, ఏ గ్రంథంలో మహిళల యొక్క తోడ్పాటు కూడా ఉంది. అంటే ఏ గ్రంథ రచనలో మహిళల యొక్క సహకారం కూడా ఉంది అంటే దానికి గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతిలోని పలు గాథలను మాధవి, రేవతి, అనుపమ లబ్ధి, అనులక్ష్మి అను కొంతమంది మహిళా రచయితలు కూడా పాల్గొన్నారు. అంటే ఈ యొక్క గ్రంథ రచనలో ఈ మాధవి, రేవతి, అనుపమ లబ్ధి, అనులక్ష్మి అనేటువంటి కొంతమంది రచయితలు కూడా పాల్గొన్నారు అని చెప్పి మనకు హాలుడు తెలియజేయడం జరిగింది. అంటే ఏ గ్రంథ రచనలో మహిళల యొక్క భాగస్వామ్యం ఉంది అని అంటే గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి ఆ కాలం నాటి అంటే శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి మనకు సమాచారం ఇస్తుంది. మనం శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితుల గురించి చర్చించేటప్పుడు ఈ యొక్క ఈ గాథా సప్తసతి యొక్క రెఫరెన్స్ను కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రంథము శ్వేతాంబర, అంటే మనకి జైన మతంలో 2 రకాలైనటువంటి శాఖలు ఉన్నాయని చెప్పుకున్నామండి. శ్వేతాంబరం, దిగంబరం అనేటువంటి 2 శాఖలు ఉన్నాయి. శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుడు వజ్జలగ్గ అనేటువంటి గ్రంథాన్ని పోలి ఉంది అని చెప్పి చరిత్రకారులు చెప్తారనమాట. అంటే ఈ గ్రంథము శ్వేతాంబర జైనుడైనటువంటి జయవల్లభుడి యొక్క వజ్జలగ్గ అనేటువంటి గ్రంథాన్ని పోలి ఉంది. ఇక ఈ గాథా సప్తసతితో పాటు ఈ గాథా సప్తసతికి సంబంధించి మనకి ఖచ్చితంగా ప్రశ్నపడడానికి అవకాశం ఉందండి. కాబట్టి దీన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ దీని తర్వాత
ఇతను లీలావతి పరిణయము, లీలావతి అనేటువంటి గ్రంథాన్ని కుతూహలుడు రచించాడండి. కుతూహలుడు రచించాడు. ఈ కుతూహలుడే హాలుడు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అంటే ఈ కుతూహలుడే హాలుడు కావచ్చు అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఈ లీలావతి యొక్క కథ ఏంటంటేనండి, శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతి, అంటే సింహళ రాకుమార్తె, ఈ లీలావతి యొక్క అందచందాల గురించి తెలుసుకున్నటువంటి, ఎవరి ద్వారా తెలుసుకున్నాడంటే తన సేనాపతి అయినటువంటి విజయానందుడి ద్వారా తెలుసుకున్నటువంటి హాలుడు ఈ లీలావతిని సప్త గోదావరి తీరంలో అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే ద్రాక్షారామంలో ఈమెని వివాహం చేసుకున్నాడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఈ ద్రాక్షారామం ప్రాంతంలో వివాహం చేసుకున్నాడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అయితే చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే, శాతవాహన రాజు హాలుడు పరిపాలించే శాతవాహనులు ఇంకా ఆంధ్ర ప్రాంతానికి రాలేదండి. వాళ్ళు అప్పటికి తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథంలో చెప్పబడ్డటువంటి సప్త గోదావరి ప్రాంతం ద్రాక్షారామం కాదు, అది ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వేంపల్లి వెంకట్రావుపేట అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అంటే చరిత్రకారులు ఇక్కడ రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తున్నారండి. ఎందుకంటే ఏంటంటే లీలావతి హాలుడు ఈ కుతూహలుడు రచించినటువంటి ఈ లీలావతి గ్రంథంలో ఈ లీలావతి మరియు హాలుడు యొక్క వివాహం సప్త గోదావరి ప్రాంతమైనటువంటి ద్రాక్షారామంలో జరిగిందని చెప్పి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అయితే కాదండి, హాలుడు శాతవాహన రాజుగా ఉన్న కాలంలో శాతవాహనుల యొక్క పరిపాలన కేవలము తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. వాళ్ళు అప్పటికి ఇంకా ఆంధ్ర ప్రాంతానికి రాలేదు. కాబట్టి అప్పుడు ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వేంపల్లి వెంకట్రావుపేట దగ్గర ఈ వివాహం జరిగింది అనేది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మనకి ఆంధ్ర హిస్టరీ మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే మనకి అయ్యుండొచ్చు, మేబీ జరుగుండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉందండి. కానీ మనకి ఇండియన్ హిస్టరీని కనుక ఒకసారి చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ మీద ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉంది, కానీ ఆంధ్ర హిస్టరీ మీద మనకి ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు. కారణం ఏంటంటే భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఇండాలజిస్టులు భారతదేశ చరిత్రని చాలా అద్భుతంగా వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి రచించారు. ఆంధ్ర చరిత్రకు వచ్చేటప్పటికి మన మేధావులు పట్టించుకోలేదండి. అందుకనే మనకు అన్నీ కూడా అయ్యుండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలను మాత్రమే మనం వ్యక్తపరుస్తున్నాం. రేపు పొద్దున ఎగ్జామ్లో కూడా మనం అదే రాయడం జరుగుతుంది. ఇక ఈ తెలంగాణకు వచ్చినప్పటికేమో దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాలంటే వేంపల్లి వెంకట్రావుపేట అయ్యుండొచ్చు అని చెప్పాలి. ఆంధ్ర విద్యార్థులు వచ్చినప్పటికైతే ద్రాక్షారామం అని చెప్పి చెప్పాలి. ఇక హాలుడి ప్రస్తావనలు మనకి ముఖ్యంగా ఈ హాలుడి యొక్క ప్రస్తావనలు మనకి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాల్లోను, రాజశేఖర్ రాసినటువంటి కావ్య మీమాంసలోను, బాణుడు రచించినటువంటి హర్ష చరిత్రలోను, హేమచంద్రుడు రాసినటువంటి అభిధాన చింతామణి హేమచంద్రుడు రాసినటువంటి అభిధాన చింతామణి అనేటువంటి గ్రంథాల్లో వీళ్ళ యొక్క ఇతని యొక్క ప్రస్తావన చెప్పబడింది. వీళ్ళకి హాలుడికి సంబంధించి కావ్య మీమాంస, హర్షచరిత, అభిధాన చింతామణి, హేమచంద్రుడు రచించినటువంటి అభిధాన చింతామణి అనేటువంటి గ్రంథంలో ఈ హాలుడికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనకి తెలియచేయబడ్డాయి. ఇది అండి హాలుడు గురించి మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము. మనము ఈ క్లాసులో 15వ రాజు అయినటువంటి మొదటి పులోమావి గురించి చర్చించాము, 17వ రాజు అయినటువంటి హాలుడు గురించి చర్చించాము. నెక్స్ట్ క్లాసులో శాతవాహనులలోనే అత్యంత ముఖ్యమైనటువంటి 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి మనము పూర్తి స్థాయిలో నెక్స్ట్ క్లాసులో మనము
తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.